వెల్కమ్ టు జస్ట్ ఆ మంచి జీసస్. యెషయా 11:2. యెహోవా ఆత్మ తెలివికి ఆధారమగు ఆత్మ. తెలివి అంటే ఇక్కడ నాలెడ్జ్, ఈ లోక సంబంధమైనది కాదు కానీ పరలోక సంబంధమైన నాలెడ్జ్, తెలివితేటలు కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడం కోసము దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో ఆత్మానుసారమైన ఉండే జీవితాన్ని కలిగి ఉండి ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరచువాడిగా ఉన్నాడు. ఆ దేవుని చిత్తాన్ని సరిగా తెలుసుకోవడమే దేవుడు మనకు అనుగ్రహించే ఆత్మ ప్రత్యక్షత. సొలొమోను దేవుని యొక్క సన్నిధానంలో తెలివితేటలు పొందుకున్న రీతిగానే అనుదిన జీవితంలో ఈ లోకంలో నుండి మానవాడితోటి అదేవిధంగా దేవునితో సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండటం కోసం తెలివితేటలు అవసరం. నా జనుడు జ్ఞానము లేక తెలివితేటలు లేక నశించిపోతామని బాధపడటం జరిగింది. అయితే మనం దేవుని జ్ఞానం కలిగి ఉందాం గాక. ఆమేన్.